అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆకాశమందున్న సూర్యచంద్ర నక్షత్రములు, భూమి మీదున్న పర్వతములు, గుట్టలు, నదులు, సముద్రములు సమస్తమును మన ప్రభువైన యేసుక్రీస్తు మాట చేత సృష్టింపబడ్డాయి. ఆమెన్. మరియు ఆకాశం పైన ఉన్న భూమి, సముద్రం క్రింద ఉన్న అదృశ్యమైనవి అనగా కంటికి కనబడనివన్నీ కూడా ఆయనే సృష్టించారు. ఆమెన్. అలాగే ఆకాశమందున్న అధికారములు కానీ, ఈ భూలోకం మీద ఉన్న ప్రధానులు కానీ అధికారులు కానీ అందరూ ఆయన అధీనంలోనే ఉన్నారు. ఆమెన్. అంతటి మహాదేవుడు మనలను తన పోలికలో తన స్వరూపంలో సృష్టించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనము కూడా ఆయన అధీనంలోనికి వచ్చి ఆయన అధికారములకు ఒప్పుకుంటే ఈ సర్వసృష్టి ఎలాగూ ఆయన ద్వారా నడిపింపబడుతుందో అలాగే మనము కూడా ఆయన ద్వారా నడిపింపబడుతూ ముందుకు సాగిపోగలం. ఆమెన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ పోలికలో మీ స్వరూపములో మమ్మను చేసినందుకు మీకు వందనములు. మీ అధికారమునకు మాటకు లోబడి మీ చిత్తానుసారముగా ఈ లోకములో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.